నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మ, సాధారణంగా ఉమ్. ఏది శాశ్వతం కాదు, ఉమ్. మనం ఎలా వచ్చామో అలానే వెళ్ళిపోతాం ఉమ్. అని అనుకుంటూ ఉంటాం. ఉమ్. కానీ ఇదే సమయంలో కష్టపడి పని చేయాలి, అప్పుడే భవిష్యత్తు బాగుంటుందని కూడా చెప్తాం. ఉమ్. దీన్ని మనము ఎలా మోటివేట్ చేయాలి, మనకి మనం ఎలా ఆపాదించుకోవాలమ్మా? అమ్మ, వేదాంతం మెట వేదాంతం అని రెండు ఉన్నాయి. వేదాంతం అంటే వేదాలని సారం తెలుసుకుని ఈ జీవితం అశాశ్వతం అని తెలుసుకుని దేనికోసం స్పందించకుండా మంచి వచ్చినా చెడు వచ్చినా వచ్చిన దాన్ని వచ్చినట్టుగా స్వీకరించి అలా ఉండిపోవడం. మెట్ట వేదాంతం అంటే ఎట్లాగూ ఏమీ లేదు కదా అని జీవితాన్ని అనుభవించేయడం అని ఆలోచిస్తాం. దీనికి ఒక మాట చెప్తారు, మాకు చిన్నప్పుడు బాగా గుమ్మంలోకి వచ్చి పాటలు పాడుతూ ఉండేవారు. ఇప్పుడు అట్లాంటి వాళ్ళు లేరుగా. అన్నమైతేనేమిరా మరి సున్నమైతేనేమిరా, అంతా భగవత్ పదార్థమే కదా. అంతే. అన్నమైనా సున్నమైనా ఒకటేగా, అంతట్లో అంతర్యమైన దేవుడే ఉన్నాడు కదా. అందుకే ఈ పాడు పొట్టకు అన్నమే వేదామురా. సున్నం వేడు, అన్నమే వేస్తా. అన్నమే వేదామురా, పప్పన్నమే వేదామురా, నెయ్యి అన్నమే వేదామురా. ఇది కావాలంటే ఇంకా దాని తర్వాత ఎన్నైనా పెరుగు అన్నమే వేదామురా, ఇంకన్నం అనిష్టం. చీరలైతేనేమిరా మరి నారలైతేనేమిరా, అందుకే ఈ పాడు వంటికి చీరలే కడదామురా, పట్టు చీరలే కడదామురా. బాగుంది. ఇలాంటివి మనకి వినపడుతుంటాయి. ఇది మెట్ట వేదాంతం. మెట్ట వేదాంతం అంటే రేపటికి ఈ చీరైనా నారైనా ఒకటే కదా. నారెందుకు కట్టడు? అదేదో చీరే కట్టుకుందాం కాదు, నార కట్టాడు, చీరే కడతాడు. కానీ పని చేయడానికి వచ్చేటప్పటికి మాత్రం రేపటికి నేను ఉండను కదా, ఎందుకు చెయ్యాలి అంటాడు. అంతే కదా. అంచేత సత్యాన్ని సగం సగం గ్రహించి ఎట్లాగోట్లా తప్పించుకుపోయే బద్ధకపు మనస్తత్వం ఏదైతే ఉందో అది ఈ మెట్ట వేదాంతం మనం చెప్పే మాటలు. జీవితం అశాశ్వతం తెలుసు. అశాశ్వతం అని ఎంతమందికి తెలుసు? ఇంతో అంతో ఆలోచించిన వాళ్ళకి తెలుసు. ఆలోచించకపోయినా చూస్తుంటే తెలుస్తుంది. మన కళ్ళ ఎదురుగానే నిన్న ఉన్నవాళ్ళు ఇవాళ లేరు. అవునమ్మా. చరిత్రలో ఎంతోమంది కాలగర్భంలో కలిసిపోయిన వాళ్ళ గురించి తెలుసుకుంటూనే ఉన్నాం మనం. కానీ మనకు అక్కడ సంగతి ఎలా మర్చిపోతున్నాం? వాళ్ళ శరీరం కాలగర్భంలో కలిసింది, కానీ వాళ్ళ గురించి వాళ్ళు గుర్తుపెట్టుకున్నామా లేదా? ఖచ్చితంగా. అశాశ్వతం ఏమైంది? ఈ శరీరం మాత్రమే అశాశ్వతమైంది. అది గుర్తుంచుకోవాలి. అందుకు నేను చెప్పింది సూపర్. శరీరం అశాశ్వతం, కానీ లోపల ఉన్న జీవుడు శాశ్వతం. ఈ శరీరం వదిలేస్తాం, మరో శరీరం ధరిస్తాం. ఖచ్చితంగా. అంతేగాని చచ్చిపోయిన వాడు పుట్టకుండా మానడు కదా. పుట్టేటప్పుడు మంచి శరీరంతో పుడతాడు. ఎలాంటి శరీరం కావాలనుకుంటాడో అట్లాంటి శరీరంతోనే పుడతాడు. కనుక ఈ సంగతిని గుర్తుపెట్టుకోవాలి. కంటికి కనపడుతూ ఉన్నది ఏదైతే ఉందో ఇదంతా అశాశ్వతం, భ్రమ. ఎట్లాంటిది అంటే దీనికి చక్కని ఉదాహరణ ఉంది. మన ఫ్యాన్ ఉందమ్మా. మొదటిసారి ఫ్యాన్ చూస్తున్నారు ఎవరో. కొండ ప్రాంతం వాళ్ళకి ఫ్యానులు తెలియవు. వాళ్ళు ఇక్కడికి వచ్చారు మొదటిసారి, పిల్లవాడు ఫ్యాన్ చూస్తున్నాడు. ఫ్యాన్ ఆన్లో ఉండగా చూశాడు. చూసి ఫ్యాన్ అంటే ఎట్లా ఉంటుంది అని అడిగితే ఏం చెప్తాడమ్మా? ఒక పళ్ళెంలాగా ఉంటుంది అంటాడు. కానీ వాస్తవం ఏమిటి? 3 4 రెక్కలు. ఇంతే. శాశ్వతానికి అశాశ్వతానికి, సత్యానికి భ్రమకి, నిజానికి మాయకి ఉన్న తేడా ఇంతే. కన్ను మనని ఎన్నోసార్లు మోసం చేస్తుంది కదా. దాని వెనక ఉన్న యథార్థం ఏదైతే ఉందో అది తెలుసుకోవడం అన్నది చెయ్యమని చెప్పడమే ఈ జీవితం అశాశ్వతం అని చెప్పడం. ఈ జీవితం అశాశ్వతం అన్నారు, అసలు కాదు. అసలు జీవితం అశాశ్వతం కాదు, ఈ జీవితం అశాశ్వతం. ఇది ఎంతో కాలం ఉండదు. దీనికి ఏదో టైం పీరియడ్ ఉంది. ఎంతంటే 60 ఏళ్ళో 70 ఏళ్ళో 90 ఏళ్ళో. ఇవాళ్లే విన్నాం మనం 104 ఏళ్ళు ఆయన నవ్వుకుంటూ శరీరం వదిలేడని. 104 ఏళ్ళో 120 ఏళ్ళో ఎంతో కొంత ఉండొచ్చు, కానీ ఆ తర్వాత ఉండదు. ఇది సత్యం. కానీ అంతకాలం ఉండాలి కదా నువ్వు. మరి ఏది లేకుండా ఎలా ఉంటావు? నిజమైనటువంటి వేదాంతి అయిన వాడు, జ్ఞానం కలిగిన వాడు, ఆత్మజ్ఞానం కలిగినటువంటి వాడు, వాడు నిజంగా ఇదంతా శాశ్వతమని రియలైజ్ అయ్యి కదలకుండా కూర్చుంటాడు. ఎవరన్నా పెడితే తింటాడు, పెట్టకపోతే తినడు. అవును.
మరి నువ్వు అశాశ్వతం కదా, నాకు మోటివేషన్ అక్కర్లేదు, నేను ఈ జీవితానికి కోసం ఏమీ చెయ్యను, అంత అశాశ్వతమైన జీవితం కోసం నేనేం చేస్తానంటే ఏమీ చేయకు, తినను కూడా తినకు. తినకుండా ఉండగలవా? అస్సలు ఉండలేం కదా. ఒక్క పూట తినడానికి మాత్రం ముందుకు వస్తారు. జీవితం అశాశ్వతం గనక నేను ఏమీ చెయ్యను అనేటటువంటి ఒక మాట చెప్తారు. అవును. అంటే సెల్ఫ్ కాంట్రడిక్టరీ. నీది హాఫ్ నాలెడ్జి, హాఫ్ కూడా కాదు, ఇంకా తక్కువ. కనుక తొందరపడి నీ మనసుకి పరిపక్వత రాకుండా, అంటే మెచ్యూరిటీ అంటారు, మెచ్యూరిటీ రాకుండా వేదాంతపరమైనటువంటి విషయాల గురించి ఇచ్చినటువంటి మాటల్ని నీ అతి తక్కువ జ్ఞానంతో సమన్వయం చేసి అయోమయం కావద్దు, అర్థం చేసుకో. అంతే కదా. అవునమ్మా. పిల్లలు అంటూ ఉంటారు, అంతా రాసి పెట్టే ఉంటుందన్నారు కదా, నేను పాస్ అవ్వాలనుంటే పాస్ అవుతాను, ఫెయిల్ అవ్వాలనుంటే ఫెయిల్ అవుతాను, నేను చదవను, దేవుడు రాసేసాడు కదా అని. దేవుడు రాశాడు కానీ చివరి పేజీ ఒకటి ఉంది నాయన చూడు, అందులో ఇదంతా నువ్వు ప్రయత్నం చేస్తే జరిగేది అని ఉంది అందులో. అంతే. ఆ చివరి పేజీ చదవకుండా నువ్వు మొదటి పేజీలు బట్టి చెప్తున్నావు, నువ్వు ప్రయత్నం చేయకపోతే ఏం జరుగుతుంది? ఏమీ జరగదు. చేత శాశ్వతం అశాశ్వతం అన్నది మన కంటికి కనపడుతున్నది అశాశ్వతం, దాని వెనకాల శాశ్వతమైన సత్యం ఉంది, గుర్తుంచుకోమని చెప్తున్నారు. సూపర్ అమ్మా. అదే. ఎక్సలెంట్. నమస్తే అమ్మా. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. As of now, we are comfortable this అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.